అన్ని మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 2004 చివరి రోజు సందర్భంగా 24 సందర్భంగా నాకు టైం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో, అట్లాగే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న మంత్రి అయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మంత్రి అయి సంవత్సరం పూర్తి అయినటువంటి సందర్భంలో ఈ జిల్లాకు అభివృద్ధి కోసం 6 నిమిషాలు కష్టపడి అనేక నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా 2 మంత్రులకు, మా ఎంపీ గారికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణలో ఇందిరమ్మ పాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన మా నియోజకవర్గ ప్రజల కోసం, మా నియోజకవర్గ సంక్షేమం కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించారు, ఏమేమి ప్రాజెక్టుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి, మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో అమరుల త్యాగఫలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణలో బలిదానాలు జరగొద్దు, ఏ తల్లి గుండె కోస కడుపు కోస ఉండొద్దు, తెలంగాణలో ఉండేటువంటి తల్లులంతా సుఖ సంతోషంగా ఉండాలి, నేను ఇచ్చేటువంటి రాష్ట్ర ఏర్పాటు, నేను చేస్తున్నటువంటి ప్రకటన, నేను ఇస్తున్నటువంటి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి, ప్రతి మహిళకు, ప్రతి రైతుకు మేలు జరగాలి, తెలంగాణ 29 రాష్ట్రాల్లో అగ్రభాగంగా నిలవాలని చెప్పేసి ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కలలు గని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ త్యాగ ఫలితంగా పెద్దలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి కృషితో ఏర్పడినటువంటి తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రజలకు అందలే, నిధులు సక్రమంగా రాలే, అభివృద్ధి అంతంత మాత్రమే, ఉద్యోగాల ఊసే లేదు. తెలంగాణ మొత్తం నైజాం నవాబుల ఏలుబడిలో ఏ విధంగానైతే ఆ గడిల పాలన కొనసాగిందో, ఆ గడాల పాలన కొనసాగిందో, ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. సోనియా గాంధీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు, నేను తెలంగాణ ఇచ్చింది ఇందుకోసమా,
నేను కలలు కన్న తెలంగాణ ఇదా, నేను కోరుకున్న తెలంగాణ ఇదా, నేను ఆశించినటువంటి తెలంగాణ ఇదా, ఈ తెలంగాణ కాదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉండాలి. తెలంగాణలో ప్రజాపాలన అవసరము. తెలంగాణ ప్రజల బాగోగుల్ని, కష్టాల్ని, కన్నీళ్ళని తూర్చేటువంటి పాలన అవసరం, ప్రభుత్వం అవసరం, ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి చాలా సందర్భాల్లో సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఇన్ని త్యాగాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలలో నష్టపోయిన పార్టీ ద్వారా వచ్చేటువంటి పదవులు కాదు, ప్రజల ప్రయోజనాలే మిన్న అని చెప్పేసి ఇచ్చినటువంటి తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్ల అప్పుతోని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక పరిస్థితి మీరు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరిగేషన్లో ఒక స్పష్టమైన విధానం లేకపోవటం మూలంగా, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక విజన్ లేకపోవటం మూలంగా, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన, శాస్త్రీయమైనటువంటి ఆచరణ లేకపోవడం మూలంగా లక్షల కోట్ల రూపాయలు దుబారా అయినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు దాదాపుగా 1,00,000 కోట్ల పైచిలకు పెట్టి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది. కానీ అదే ఒక 500 కోట్ల రూపాయలు కేటాయించి బ్రాహ్మణ వెల్లమల ప్రాజెక్టు కడితే 1000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. 500 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 300 కోట్లు పెడితే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పూర్తయి దాదాపు 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 2-3 వేల కోట్లు పెడితే సొరంగ మార్గం పూర్తయి గ్రావిడ్ ద్వారా నల్లగొండ జిల్లా శశశ్రమలమయ్యింది. కానీ మొత్తంగా నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లక్షలాది ఎకరాల భూములు సాగయ్యేది. శివన్నగూడెం పూర్తయ్యేది, సొరంగ మార్గం పూర్తయ్యేది, డిండి ప్రాజెక్టు పూర్తయ్యేది, బ్రాహ్మణ వెల్లంలో పూర్తయ్యేది, పిల్లాయిపల్లి పూర్తయ్యేది, ధర్మారెడ్డి పూర్తయ్యేది, పునాది గాని కాలువ పూర్తయ్యేది, ఆర్సీబీ నగర్ కాలువ కూడా బాగయ్యేది, మూసి కూడా ఇంకా ప్రక్షాళన అయ్యేటువంటి ఒక అవకాశం ఉండే. కానీ ఇవేవి కూడా గడిచిన ప్రభుత్వం, గడిచిన పాలకులు చేయలేదు. చేసినట్టు ఆశ చూయించి ఓట్ల కోసమే శిలాఫలకాలు వేసి, ఓట్ల కోసమే మసిమసి మారేడికాయ చేశారు తప్ప ఈ జిల్లా ప్రాజెక్టులను ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న జిల్లా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకొని 3-4 దఫాలుగా హైదరాబాదులో రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రాధాన్యత వైజ్గా పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం ఎలా, ఆన్గోయింగ్గా ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటం ఎలా, నూతనంగా కొత్త సోర్సెస్ ద్వారా ఇరిగేషన్ పెంచడం ఎట్లా అనేటువంటి ఒక స్ట్రాటజిక్గా ఈ జిల్లాను ఇరిగేషన్ పరంగా అగ్రభాగాన ముందు భాగాన తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల 20-21 తారీఖులలో జీవో ఇచ్చి 129 కోట్ల రూపాయలు ధర్మారెడ్డి కాలువకు, 85 కోట్ల పైచిలకు ల్యాండ్ అక్విజిషన్, మిగతా సంబంధించిన కలిస్తే 90 కోట్ల పైచిలకు పిల్లాయిపల్లి కెనాలకు, బ్రాహ్మణ వెల్లంలకు 33 కోట్ల పైచిలకు జీవోలు ఇచ్చి ఈరోజు మన నియోజకవర్గ ప్రజల కళ్ళల్లో ఆనందం నింపిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. గడిచిన ప్రభుత్వంలో, గడిచిన పాలనలో 2014-18 మధ్యన 350 కోట్లు పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి అనౌన్స్ చేసి 285 కోట్లతో టెండర్లు పిలిచి ఆ టెండర్లు గత పాలనలో ఉండేటువంటి పెద్దల
అనుచరులకు ఇచ్చుకొని బినామీలకు ఇచ్చుకొని పనులు చేయలేదు, బిల్లులు ఎత్తిండ్రు, నీళ్లు రాలేదు, ఖజానా ఖాళీ అయింది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. దీన్ని సమీక్షించినటువంటి మా ఇద్దరు మంత్రులు, మా ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజలకు ఈసారి మనం నీళ్ళు ఇవ్వకుంటే, ఈసారి ఇవి పూర్తి చేయకుంటే ఇక ఎప్పుడు పూర్తి కాదు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉన్నది. ప్రజలు మనల్ని నమ్మి అధికారంలోకి ఇచ్చారు. ఈసారి కాకుంటే ఎప్పుడు కాదనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు, మనోభావాలకు అనుగుణంగా వేగంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కాలువలను పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మటే జీవో ఇవ్వడంతో పాటు అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్లో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామో గౌరవ మంత్రి మాకు ఆన్సర్ ఇచ్చింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. బ్రాహ్మణ వెలవన ప్రాజెక్టుకు ఇప్పుడు ఇచ్చినటువంటి నిధులు, దీంతో పనులు ప్రారంభమై మళ్ళీ కొద్ది రోజుల్లో ఇంకా కొన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఇప్పటికే డిక్లేర్ చేశారు. మొదట విడతగా దాదాపు 50,000 ఎకరాలకు పైచిలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక లక్ష్యంతో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో మేము కెనాల్ పనులను వేగంగా పూర్తి చేయబోతాము. ఆ లోపు రైతులకు నష్టం జరగద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులో నీళ్లు నింపి గ్రౌండ్ వాటర్ను పెంచి బోర్లలో, బావులలో వాటర్ స్టేబుల్ని పెంచేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా ఇప్పటికే చేశాం. అంటే ఈ జిల్లా మంత్రులకు, ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. చాలామంది మాట్లాడుతారు బయట, మంత్రులు రివ్యూ చేయలేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. మంత్రులు రివ్యూ చేయండి, మంత్రులు గంట నిమిషం ఫాలోఅప్ చేయండి. ఇన్ని జీవోలు, ఇన్ని నిధులు వచ్చి అభివృద్ధి అనేటువంటిది ఇంత వేగంగా జరుగుతుందా? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం. దీంతో పాటుగా మూసి అనేటువంటిది నల్గొండ జిల్లా ప్రజలకు ఒక పెనుశాపంగా ఇలా మూసి మారింది. ఒకనాడు మూసి నీళ్లతో స్నానం చేసుకొని, మూసి ఏట్లో ఈతలు కొట్టారు, మూసి ప్రాజెక్టులో ఈతలు కొట్టారు, మూసి నీళ్ళను తాగినాం. ఆ మూసి దాటినటువంటి అక్కడ చుట్టాలు ఉండేటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మూసి దాటిపోతున్నప్పుడు ఆ పక్కనే ఊట చెరువ తీసుకొని నీళ్లు తాగినటువంటి రోజులు ఆనాటి రోజులు. అవి పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఆ కలుషితమైనటువంటి మూసిని ప్రక్షాళన చేయాలని, బాగు చేయడం ద్వారా నల్గొండ జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలాగా పనిచేస్తాం. మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి వెంబడిపడి వేగంగా మూర్తిని ప్రక్షాళన చేయండి, మూసిని సుందరీకరించండి. మూసిని సుందరీకరించి మూసిని ప్రక్షాళన చేస్తే పాత నాటి నీళ్లు ఈరోజు మళ్ళీ మూసికి వచ్చేస్తే మూసి పరివాహక ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని, ఆరోగ్యకరమైనటువంటి నీళ్లను సేవిస్తారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల ప్రతినిధులుగా మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడారు. దానికి స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసికి ఎన్ని నిధులు ఖర్చయినా మూసిని ప్రక్షాళన చేస్తాము, మూసి ద్వారా వచ్చేటువంటి మురుగును తొలగించి మంచి నీళ్లను నల్గొండ ప్రజలకు, రంగారెడ్డి ప్రజలకు ఇస్తామని చెప్పేసి ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఆనందంతో, సంతోషంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పక్షాలు కుట్రపూరితంగా మూసి ప్రక్షాళన అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం, మూసి ప్రక్షాళన జరగకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దీన్ని చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల నష్టం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. కానీ మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే గ్రౌండ్లోకి దిగి ప్రజలు ఏమనుకుంటున్నారు, సంఘం వచ్చి సంఘం ప్రజలతో మాట్లాడి ఆ రివర్ అంతా నడిచి ఆ రివర్ పక్కన ఉండేటువంటి రైతులతోని
ఆ రివర్ పక్కన ఉండేటువంటి మత్స్యకారులతోని అక్కడ ఉండేటువంటి సంపన్న వర్గాల సంపన్న కులాల ప్రజలతో మాట్లాడి ఏంది మూసి వెనకటి ఎట్లుందంటే మత్స్యకారులు చెప్పారు, ఈరోజు మూసిలో చేపలు పెరుగుతలేవు, చేపలు కూడా బతికే పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ చందమామ చేపలు పట్టుకొని మేము బుక్క చందమామ తిన్నటువంటి రోజులు ఆనాటి రోజులు. ఈరోజు ఈ మూసీలో చేపలు కూడా బతుకుతలేవు. మూసీల నీళ్ళల్లో చేపలే బతుకుతలేవు కదా, ఈ నీళ్ళతో మీరు వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పేసి రైతులను అడిగితే, వ్యవసాయం చేసుకుంటున్నాం గత్యంతరం లేక, కానీ ఈ నీళ్ళతో సేద్యం చేసుకుంటే నాట్లేసేటువంటి కూలీలకు దురదలు వస్తున్నాయి, దున్నుతున్నటువంటి రైతులకు దురదలు వచ్చేసి పుండ్లవుతున్నాయి, చేపలు ఇక్కడ బతుకుతలేవు, ఈ నీళ్లు పోయిన తర్వాత చెరువులలో బతుకుతున్నాయి, ఆ చెరువులలో చేపలు పట్టుకుంటున్నటువంటి వాళ్లకు దురదొచ్చి బెందులు వచ్చేసి హాస్పిటల్ పోతే 20,000 30,000 ఖర్చు అవుతున్నాయని చెప్పేసి వాస్తవాన్ని చెప్పారు. దాన్ని గమనించినా దానికి చెల్లించిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరు అడ్డుపడ్డా ఎవరు అడ్డొచ్చినా నేను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రజలను కలుస్తాను, ప్రజలకు భరోసిస్తాను, మీకు మూసిని ప్రక్షాళన చేసి నీళ్ళిచ్చే బాధ్యత నాది అని చెప్పేసి చెప్పిన తర్వాత నల్గొండ జిల్లా ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మూసి మురికి నీళ్లను ప్రక్షాళన చేయకుంటే ఇది నో మ్యాన్ జోన్గా ప్రకటించవలసినటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరికలు చేసినా చదువుకున్నటువంటి అజ్ఞానులుగా ఈరోజు ప్రతిపక్షాలు ఆలోచించి మూసి ప్రక్షాళన ఆపుతుందంటే ప్రజల పట్ల ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా నియోజకవర్గం 80% మూసి మీదనే ఆధారపడి బతుకుతుంది. 80% మూసి ప్రాజెక్టు ద్వారా కేతుపల్లి మండలం సాగవుతుంది, అట్లా కొంత భాగం సూర్యాపేట సాగవుతుంది. మూసి ప్రాజెక్టులో మోటార్లు వేసుకోవడం ద్వారా నెకరికల్ మండలంలో కొన్ని గ్రామాలు సాగు చేసుకుంటున్నాయి. ఆసిఫ్ నగర్ కాలువ ద్వారా రావణపేట, నారగడపల్లి, కట్టమూరు వరకు ఆసిఫ్ నగర్ కాలువతో నీళ్లు, అట్లాగే శాలిగౌరవ మండలం వరకు కూడా వస్తున్నాయి. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి ద్వారా చిట్యాల, రావణపేట, నారగడపల్లి భాగాలకు నీళ్ళు వస్తున్నాయి. అంటే మా నియోజకవర్గం 80% మూసి మీదనే ఆధారపడి బతుకుతుంది. 80% మూసి నీళ్లు లేకుంటే నెగరకల్లు ఎడారిగా మారేటువంటి ఒక ప్రమాదం ఉంది. మూసి నీళ్లు 80% అయితే ఇప్పుడు సాగవుతున్నటువంటి దాంట్లో ఒక 20% SLBC నీళ్లతో సాగవుతుంది. ఈ 20% SLBC నీళ్ళు అయితే 80% మూసి నీళ్ళు. ఈ మూసి అనేటువంటిది ఒకవేళ వాడొద్దు అనేటువంటి పరిస్థితి వస్తే మా నియోజకవర్గం ఎడారి అవుతుంది, రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పోయేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 80% నియోజకవర్గాన్ని రక్షించే, కాపాడే, బాగు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకొని దీన్ని ఆపి ఈ నియోజకవర్గాల ప్రజల పట్ల ఒక శాపంగా మారేటువంటి ప్రయత్నం చేస్తూ దీన్ని మన నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు నియోజకవర్గ ప్రజలకు చెప్తాం, ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మా నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, కింద ఉన్నటువంటి నాయకులు, అట్లాగే గ్రామాల్లో ఉండేటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కష్టపడి గ్రామాల్లో చెప్పినాం, రేపు మన ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతుండు, మంత్రిగా వెంకరెడ్డి సారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మంత్రులు అవుతున్నారు, ఈ జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పినాం, మన నియోజకవర్గానికి కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పినాం. అందులో భాగంగానే ఈరోజు పిల్లాయిపల్లికి 86,22,00,000, ఆ తర్వాత ధర్మారెడ్డికి 23,98,00,000, ఆ తర్వాత 123 ఐదు పాముల లిఫ్ట్. ఇది 2018 పూర్వం నుంచి కూడా ఐదు పాముల లిఫ్ట్ చర్చలో ఉంది. ఎన్నికల్లో ముందు అడాబడిగా కొబ్బరికాయ కొట్టి
కానీ దానికి ఊసు లేదు, బస్ లేదు. ఈరోజు ఈ ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న నిన్నటి రోజున దీనికి సంబంధించినటువంటి ఈ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం మాట్లాడి దాదాపు 101,26,00,000 రూపాయలతో పాటు అక్కడ కోర్టు కేసులో ఉండేటువంటి రైతు కూడా కన్విన్స్ చేసి ఆయనకు నష్టపరిహారం ఇచ్చేసి ఆయన కేసును కూడా విత్డ్రా చేసుకునేటట్టు చేసి దాదాపు జూలై నాటికి 5 పాముల లిఫ్ట్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని నిన్న తీసుకురని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. దీంతో పాటు బ్రాహ్మణ వెల్లంలో 33 కోట్ల రూపాయలని 33,26,00,000 రూపాయలని విడుదల చేసేసి జీవో ఇచ్చేసి దీనికి సంబంధించినటువంటి పనులు వేగం చేయడానికి పూనుకుంది. రైతుల రుణమాఫీ సంబంధించి నా నియోజకవర్గంలో 368,61,00,000 రూపాయలు ఈరోజు రుణమాఫీ జరిగింది. దానికి సంబంధించినటువంటి రైతుల పూర్తి వివరాలు కూడా ఈ బుక్ ద్వారా మీకు సంబంధించినటువంటిది చూపిస్తాం. అంటే 368,61,00,000 రూపాయల రుణాలు రైతులకు మాఫీ అయినటువంటిది గర్వంగా మేము చెప్పుకుంటాం. దీంతో పాటుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద దాదాపు 1,090 చెక్కులు 9,12,00,000 రూపాయలని కళ్యాణ లక్ష్మి కింద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దీంతో పాటు CMRF ద్వారా ఇచ్చినటువంటి చెక్కులు 1,400 చెక్కులు అయితే 4,50,00,000 రూపాయలు ఇచ్చేసి LOC ద్వారా దాదాపు 4,35,00,000 రూపాయలు ఇచ్చేసి నగరకల్ మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ ద్వారా 24,90,00,000 రూపాయలు, అట్లాగే అమృత్ ద్వారా 25 కోట్ల రూపాయలు, చిట్యాల మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ ద్వారా 20,40,00,000 రూపాయలు, అమృత్ ద్వారా 12,50,00,000 రూపాయలు. అట్లాగా ఇంకా దీనికి ఇక్కడ చేప పిల్లలకు సంబంధించి 44,52,000 రూపాయలు. అట్లాగే R&B ద్వారా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి సహకారంతో R&B రోడ్ల కోసం 103,07,00,000 రూపాయలని మేము మంజూరు చేసుకోగలం. దాంతోపాటు పంచాయతీరాజ్ సంబంధించి 58,49,00,000 రూపాయలని మేము శాంక్షన్ చేసుకోగలం. SDF ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా డ్రైన్స్ CC రోడ్ల కోసం 10 కోట్ల రూపాయలని మేము తెచ్చుకున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలకు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు ఇప్పటి వరకు 15,32,00,000 రైతులకు ట్రాన్స్ఫార్మర్స్ మిగతా అంశాల మీద తీసుకొచ్చడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పటికి మేము దాదాపు 1,238,57,00,000 రూపాయలని ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సర కాలంలోనే వివిధ పనుల కోసం మేము మంజూరు చేసుకోగలిగాం అనేటువంటి ఒక విషయాన్ని సగర్వంగా చెప్తాం. దీనికి తోడుగా ఇంకా మేము దానికి సంబంధించినటువంటి జియో పిల్లాయిపల్లికి సంబంధించినటువంటి జియో, అట్లాగే ధర్మారెడ్డికి సంబంధించినటువంటి జియో, అట్లాగే బ్రాహ్మణ వెల్లంకు సంబంధించినటువంటి జియో, ఇట్లా రుణమాఫీకి సంబంధించినటువంటి మండలాల వైజ్గా ఏ మండలానికి ఎంత అయినాయి అనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా వివరిస్తాను. నగరకల్ మండలం 5,001 రైతు 41,61,61,00,000. కేతపల్లి మండలం 4,029 మంది రైతులు 29,64,00,000. కట్టంగూరు మండలం 4,902 మంది రైతులు 40
కోట్ల 66 లక్షలు. నార్కడపల్లి మండలం 5,835 మంది రైతులు 152 కోట్ల 87 లక్షలు. చిట్యాల మండలం 6,977 మంది రైతులు 62 కోట్ల 69 లక్షలు. రావణపేట మండలం 5,037 మంది రైతులు 41 కోటి 21 లక్షలు. నియోజకవర్గంలో రుణమాఫీ పొందినటువంటి రైతుల సంఖ్య 31,781 మంది రైతులు. మొత్తం డబ్బులు 368 కోట్ల 60 లక్షల రూపాయలు. కళ్యాణ లక్ష్మి సంబంధించి పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు, ఆర్ఎండ్బి సంబంధించినటువంటి రోడ్ల వివరాలు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రోడ్ల వివరాలు, కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి రైతులకు ఇచ్చినటువంటి సర్వీసెస్ వివరాలు, ఆ తర్వాత వచ్చేసి స్కూల్కి సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేశారు. దాదాపు నియరెస్ట్ 200 కోట్లతోని ఇది మన నియోజకవర్గంలో నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి లెక్కలు దాంట్లో చెప్పలేదు, దానికి సంబంధించినటువంటి జీవో, దీనికి టెండరు, అమౌంట్, మిగతా మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మరొక సందర్భంలో వివరాలు చెప్తాను. దాంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు, ఎస్డిఎఫ్ సంబంధించినట్టు ప్రొసీడింగ్, దానికి సంబంధించినటువంటి వివరాలు, అట్లా అనేక సంబంధించినటువంటి అంశాన్ని మీ ముందు ఈ సందర్భంగా ఉంచుతున్నాం. దీంతో పాటుగా రానున్న నూతన సంవత్సరం సంబంధించి మా ప్రియారిటీసు, ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకు అందించేటువంటిది మా మొదటి ప్రియారిటీగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతోపాటు అసంపూర్ణంగా ఉన్నటువంటి నెకరికల్లు మెయిన్ రోడ్డు సంబంధించినటువంటి ఆధునీకరణ ఏదైతుందో దానికి అదనంగా ఇంకొక 18 నుంచి 20 కోట్ల రూపాయల నిధులైతే అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ప్రొఫైల్ సిస్టంతో ఈ రోడ్డును పూర్తి చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు దీని మీద రివ్యూలు చేసి అంచనాలు ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి ఇవ్వటము మా 2025 సంవత్సరం ప్రియారిటీ కింద మేము ముందు ఉంచుతున్నాం. దాంతోపాటు నెకరకల్లో మున్సిపాలిటీకి సరైనటువంటి ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్ లేదు, ఏఈ ఆఫీస్ లేదు, ఎలక్ట్రికల్ డిఈఏఈ ఆఫీస్ లేదు, వెటనరీ హాస్పిటల్ లేదు. ఈ మొదటి ప్రియారిటీ కింద రానున్న 25-26 సంవత్సరాల్లో ఈ బిల్డింగులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తాను. దీనికి తోడు ఇప్పుడు జీవో వచ్చినటువంటి పిల్లాయపల్లి, ధర్మారెడ్డి, బ్రాహ్మణ వెళ్ళాలి 5 పాముల లిఫ్టులు కూడా మాది 2025 ప్రియారిటీ కిందనే మేము అన్ని వేగంగా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. దీంతో పాటుగా ఇంకా ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్ రోడ్లు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, చాలా గుంతలు పడి ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు గుంటలు పడి ఇబ్బందికరంగా ఉన్నాయి. మోదునుగూడెము అట్లాగే ఇంకా కొన్ని ఊర్లకు సంబంధించినటువంటి నూతనంగా రోడ్లు కూడా అవసరం ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఈ డ్యామేజ్ అయినటువంటి రోడ్లను దాన్ని మళ్ళీ ఒక లెవెల్ దాన్ని తిరిగి బాగు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా ఈ 2020-25లో చేయడంతో పాటు అదనంగా కొత్త రోడ్లను కూడా మేము తీసుకొచ్చేటువంటి ఒక ప్రియారిటీతోనే ముందుకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మేము కానీ యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను కానీ ఈ వేదిక మీద ఉన్న మా నాయకులందరం కానీ మా అందరి లక్ష్యం కూడా ఒకటే, ఈ నియోజకవర్గంలో గడిచిన కాలంలో అభివృద్ధి కుంటుపడ్డది, ఆఫీసుల అడ్రస్ లేకుండా పోయి
విధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసమైనటువంటి సిస్టాన్ని పునరుద్ధరిస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. యాజ్ ఏ పత్రిక మిత్రులుగా మీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నానికి మీరు బలమైన శక్తిని, మీరు మరింత శక్తిని మాకు ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగేటట్టుగా, మంచి జరిగేటట్టుగా మీరు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ కాలం మారకుండా కొంత పని చేసి అది ఆగిపోయింది. అది ఆ ప్రాంత ప్రజలకి ఎంత మేరకు అవసరమో అంత మేరకు పూర్తి చేసి ఇవ్వడంతో పాటు గతంలో మినీ ట్యాంక్ బండ్గా కొద్దిగా పని అయ్యి ఆగిపోయినది, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తాం. ఇక్కడ శ్మశాన వాటిక అప్పుడు రాఘవరెడ్డి గారు సర్పంచ్ ఉండే, లింగాల వెంకన్న గారు ఎంపీపీ ఉండే. అప్పుడు ఇది గ్రామ పంచాయతీ ఉండే. 25 లక్షల రూపాయలు అప్పుడు నిధులు చేస్తే సాయంత్రం నోటిఫికేషన్ వస్తుందని వేగంగా కొబ్బరికాయ కొట్టాం. ఆ డబ్బులకు తోడుగా మిగతా డబ్బులు మొత్తం మున్సిపాలిటీ నుంచి నిధులు పెట్టేసి అక్కడ వర్క్ అయింది. 2-3 బరాయిలకు సంబంధించినటువంటి శ్మశానాలు కాల్చేటువంటి 2-3 వేదికలు ఉన్నాయి. దాంతో ప్రజలకు ఇబ్బంది అయింది. దాన్ని కొంచెం విస్తరించి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ప్లేస్ వరకు దాన్ని విస్తరించి ఎక్కువ ప్లేసెస్ అక్కడ బర్నింగ్ ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా నగరికలకు సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా కోరింది. దాన్ని కూడా చేస్తాం. దీంతో పాటుగా పిల్లాయిపల్లి, ధర్మారెడ్డితో పాటుగా నారగడపల్లి, రావణపేట మండలాల్లో ఇస్కిల్లా, జనంపల్లి, ఉత్తడూరు, కక్కిరి ఇటు వచ్చేస్తే నారగడపల్లి మండలంలో కొన్ని విలేజ్, వీటికి పాత రాచకాలువ, ఎర్ర కాలువ అనేటువంటిది ఒకటి ఉన్నది. దానికి 2014-18 మధ్యన సర్వే కూడా చేపించినాం. దీని కంటిన్యూషన్లో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా పూర్తి చేసి ఆయా గ్రామాలలో చెరువులకు నీళ్ళు అందించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఆసిఫ్ నగర్ కాలువ కూడా మొత్తం పూడికతో గతంలో వెనకడ చేసినటువంటి పనులు తప్ప ఇప్పటికి పనులు కాలేదు. ఈ ఫౌండేషన్కి వస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆసిఫ్ నగర్ని పూడిక తీసి చివరి వరకు నీళ్ళు అందించేటువంటి పద్ధతుల్లో దాన్ని కొద్దిగా ఆధునీకరించాలనేటువంటి విజ్ఞప్తి కూడా 2020-25లో ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము ఒక విన్నపం చేస్తాం. గడిచిన ప్రభుత్వంలో, గడిచిన పాలనలో 7.5 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఈ దేశాన్ని దివాలా తీపించారు. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. 1991లో దేశంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక విలువలు 15 రోజులకు సంబంధించి కొనుగోలు శక్తి మాత్రమే ఉండేది. అంటే ఒక కుటుంబంలో ఆహార ధాన్యాలు, బియ్యం కానీ, పప్పు కానీ, నూనె కానీ, కారాలు కానీ 15 రోజుల మందమే ఉంటే మిగతా సంబంధించిన 15 రోజులు అయిపోతే ఉపవాసమో లేకుంటే అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ అప్పు పుట్టినటువంటి పరిస్థితి కూడా ఈ దేశ ఆర్థిక స్థితి ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా మన కాడ ఉన్నటువంటి 40 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి 300 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది విదేశ మారకానికి సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆయన నిర్మించినటువంటి ఆర్థిక వ్యవస్థకు పునాది ఏ విధంగానైతే వేసిందో ఆ పునాది ఆనాడు ఆయన వేసినటువంటి పునాది తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చే నాటికి ఈ దేశ సంబంధించినటువంటి ఆర్థిక స్థితిని ప్రపంచ దేశాల సరసన 3వ ప్లేస్లో నిలిపింది. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉంటే, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నటువంటి నాయకుడు ప్రభుత్వం ఉంటే ఆర్థిక వ్యవస్థని ఎట్లా గాడిన పెడతారో, ఎట్లా చక్కదిద్దుతారో, ఎట్లాంటి సంక్షేమ పథకాలు ఇస్తారో
ప్రూవ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రూవ్ చేసినటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తాను. కాబట్టి అన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందున్న గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఒక విజన్తో ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు గాడిలో పెట్టలేదు కాబట్టి, మీరు విధ్వంసం చేశారు కాబట్టి, మీరు నాశనం చేశారు కాబట్టి, మీరు దోసుకురు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో కొద్దిగా జాప్యం ఆలస్యం అవుతుంది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్తాం, 4 రోజులు ఆలస్యమైన మనం ఇచ్చేటువంటి స్కీములు, మనం ఇచ్చేటువంటి పథకాలు, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరు వచ్చినా దాన్ని కంటిన్యూ చేయవలసినటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం, ఎవరు వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. 108 తీసుకొచ్చినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం. చారిత్రాత్మకమైనటువంటి అనేక స్కీముల్ని మనం గ్రౌండ్ చేసినాం, ప్రజలకు ఇలా అందుబాటులో ఉంచినాం. రేపు ఈ గౌరవ మా నాయకులు రాహుల్ గాంధీ, మా నాయకులు సోనియా గాంధీ గారు పదే పదే చెప్పారు, తెలంగాణ రోల్ మోడల్, ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి, తెలంగాణ మోడల్ ఇండియా మోడల్ కావాలి, అది కాంగ్రెస్ మోడల్ కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పాడు. దానికి అనుగుణంగానే 4 రోజులు ఆలస్యమైన మనం ఇచ్చేటువంటి స్కీముల్ని, మనం తీసుకొచ్చేటువంటి పథకాలు గొప్పగా ఉంటాయి, బాగుంటాయి, అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి పాత్రికేయులందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 1 గంట పాటు మీరు ఏదైనా అడగొచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను.